గ్రామ మండల అధ్యక్షులు రాష్ట్ర నేతలుగా ఎదగాలి అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్. ప్రజల మనసులు గెలుచుకునే విధంగా పనిచేయాలి, స్థానిక ప్రజలతో అనుబంధం ఏర్పరచుకోవాలి, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు లోకేష్. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులకు శిక్షణా తరగతుల్లో భాగంగా కాఫీ కబుర్ల పేరుతో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది యూనివర్సిటీ లాంటిదన్నారు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు 2012లో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. గ్రామ మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర స్థాయి నేతలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేయాలనేది పార్టీ సిద్ధాంతం. పార్టీ లేకపోతే మనం ఎవరం లేం. మనకు గుర్తింపు, గౌరవం దక్కుతున్నాయంటే కారణం తెలుగుదేశం పార్టీ. ఈ విషయాన్ని విస్మరించకూడదు. పార్టీ అనేది సుప్రీం అని యువనేత లోకేష్ అన్నారు. మండల పార్టీ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా మిమ్మల్ని నియమించింది పార్టీ. ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి పార్టీ నియమించింది. పార్టీకి నిబద్ధతతో పనిచేయాలి. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల భాగస్వామ్యం కావాలి. పార్టీ కుటుంబం లాంటిది. చిన్న చిన్న సమస్యలు సహజం. పార్టీలో సంస్కరణల కోసం నేను 2 ఏళ్లు పోరాడాను. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ తూచా తప్పకుండా సదరు నిర్ణయాలను పాటించాలి. పార్టీ నేతలు అలక వేడాలి. సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత వ్యక్తుల దృష్టికి తీసుకురావాలని లోకేష్ సూచించారు. వైసీపీ 5 ఏళ్ల రాక్షస పాలన ఎలా ఉందో చూశాం. గతంలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 67 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు. మన అధినేత చంద్రబాబుని సైకో జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేయించాడు. మనం సైకోతో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందరం ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే విజయాలు సాధిస్తాం. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, కుటుంబ సాధికార సారథులతో కలిసి కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రజల మనసులో గెలుచుకునే విధంగా పనిచేయాలి. అహంకారం వద్దని ప్రజలు చెబుతున్నారు. మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సూచించారు.